అదేవిధంగా నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా. ఎందుకనంటే మనం తెలుసుకోవాలని కావాలని హార్వర్డ్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము 500 ఎకరాల భూమిని కోల్పోయినారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము, ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు, చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినారు. సర్వం కోల్పోయినారు. నేల కొరిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఆస్తులు అంతస్తులను సర్వం త్యాగం చేసిండ్రు. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల భూములను పంచితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు.
వందల ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ఒకవేళ మీరే జాతిపిత, మీరే ఉద్యమకారులు అయితే రావి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి? దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించిండ్రు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది, క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. ఈ రెండిటికున్న చిన్న తేడాను తెలంగాణ సమాజం గమనించాలి. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. సిబు సోరెన్ గారు ఎంత కొట్లాడిండ్రు? సిబు సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలు ప్రసాద్ గారు, జయలలిత గారు, లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? సెషన్ కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందలా నిలబడలేదా? మనం ఎవరం అతీతులం కాదే, దైవాంశ సంభూతులం కాదే. మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునే వాళ్ళంట నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. మధ్య యుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు, రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు. మధ్య యుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఆనాడు మీరు చేసిన తప్పిదాలు కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా? వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా నీ నచ్చలేదు, నువ్వు ఇవ్వలేదు, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, నీ విధానం సరే మంచిది, నీ విధానానికి ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. అరే పెద్ద మనిషి
పెద్దల సభలో ఉండాలి. మాలాంటి యువకులకు వారు ప్రజల నుంచి నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు, వాటిని చట్టసభలలో ప్రస్తావిస్తే ఆ సమస్యలు పరిష్కరించవచ్చని ఒక మంచి ఆలోచనతోని వారిని పెద్దల సభకు తీసుకొస్తే, ఆ తీసుకొచ్చిన పెద్దల సభలోకి తెచ్చిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు కేసులేసి కొట్లాడి కొట్టేయించాల్సినంత తప్పిదం ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేసిందని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇలాంటి విషయాలు ఎన్నో మన సమాజంలో ఉన్నాయి. అందుకే కమ్యూనిస్టు సోదరులని మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు నినాదాలు ఇచ్చిండ్రు. మీరు చేసిన పోరాటాలకు, మీరు ఇచ్చిన నినాదాలకు చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీ సంఘాలు పెట్టి హక్కుల కోసం మీరు కొట్లాడిరు, కనీస వేతనాల కోసం మీరు కొట్లాడిరు. కనీస వేతన చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాల్సిందే అని రైతాంగ పోరాటాలు మీరు చేసిరు. కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ చేసింది. దున్నేవాడికే భూమి ఉండాలనే నినాదాన్ని భూమి నుంచి ఆకాశం వరకు మీరు వినిపించారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచిపెట్టి పట్టాలిచ్చి జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న భూముల లక్షలాది ఎకరాలను సేకరించి ఆ పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అడవులలో ఉండే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ఉండాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి అని మీరు కొట్లాడితే 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలకు పంచిపెట్టి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడే గలం ఎర్రజెండా. ఎర్రజెండా కొట్లాడిన ప్రతి అంశాన్ని చట్టాన్ని చేసిన చరిత్ర కాంగ్రెస్ది. నాణానికి రెండు వైపు ఎలానో ప్రజలకు కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అంతే అవసరం. ఈనాడు మోడీ లాంటి వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుర్రు. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ అనే విధానాన్ని తీసుకురావాలని ఈరోజు దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. రాజ్యాంగంలో మార్పులు తేవడానికి సింపుల్ మెజారిటీ చాలు. 123 సార్లు ప్రజల అవసరాల కోసం మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా రాజ్యాంగ సవరణల గురించి వారు ప్రస్తావించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఇచ్చిండు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకొని ఒక మంచి పరిపాలన అందించడానికి వారు రాసిన రాజ్యాంగంలోనే వారు అవకాశాన్ని ఇచ్చింది. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే ఎస్ఐఆర్ రూపంలో తీసుకొచ్చారు. ఆనాడు పేదలకు ఓటు హక్కు ఉండాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ విధానాన్ని, సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అని అంటే పేదవాడికి ఆయుధమే ఓటు అవుతుంది, పేదవాడిని ఎవడు పరిపాలించాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఆనాడు నెహ్రూ, అదేవిధంగా అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చిండ్రు. ఆ ఓటు హక్కును కాలరాయడానికి కుట్ర జరుగుతుంది. కమ్యూనిస్టు సోదరులు గ్రామాల చైతన్యం తీసుకురావాలి. ఈరోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. మీ తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినరో వాటి వివరాలు తీసుకురండి అని రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క మాట అడిగింది, మోడీ గారు మీరు చదువుకున్న సర్టిఫికెట్ ఒకటి చూపించండి అని. ఆ సర్టిఫికెట్ మాత్రం చూపించాడంటే ఆర్టీఐ కూడా అతీతం అంటది. మోడీ గారి చదువు గురించి చదువుకున్న సర్టిఫికెటే అడిగింది. ఇప్పుడు నేను హార్వర్డ్ పోయి వచ్చిన, నారాయణ గారిని సర్టిఫికెట్ ఏడుందంటే తెచ్చి చూపిస్తా, సార్ ఇదో సర్టిఫికెట్ హార్వర్డ్లో నాకు ఇచ్చిరని. నేను చదువుకున్నది నిజమైనప్పుడు, నాకు పట్టా ఇచ్చింది నిజమైనప్పుడు చూపించడానికి ఉన్న సమస్య ఏంది? ఎక్కడ చదువుకున్నానో, ఏ యూనివర్సిటీ నాకు ఇచ్చిందో చూపించడానికి ఉన్న సమస్య ఏంది? మీ చదువుకున్న సర్టిఫికెటే ఒక రహస్యమైనప్పుడు చదువుకోడానికి అవకాశం లేని నిరుపేదలను ఎన్నో నిబంధనలు పెట్టి
వాళ్ళ ఓటు హక్కును కాల రాస్తే రేపు వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకున్న భూమి ఉండదు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఉండదు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణచేయాలన్న ఆలోచన ఉంది. రాజ్యాంగాన్ని ఒక రూపంలో పూర్తిగా సమూలమైన మార్పు తీసుకురావాలనేది ఆ రూపంలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక రూపంలో ఈరోజు దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి. రావి నారాయణ రెడ్డి గారి గురించి వివిధ అంశాలను నిర్వాహకులు ప్రస్తావించారు. ఈ వేదిక మీద కాదు, నేను ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పాఠ్యాంశంలో ఏం చేర్చాలి, వారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, వారికి సముచితమైన గౌరవం తెలంగాణలో ఏ విధంగా ఇయ్యాలనో తప్పకుండా అవార్డు గ్రహీతతో సహా నిర్వాహకులను అందరిని కూడా అధికారికంగా సచివాలయానికి పిలిచి మీ అందరితో మాట్లాడి చెయ్యగలిగిన ప్రతి పనిని తప్పకుండా వారి గౌరవం పెంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఆ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.